హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి స్టెల్లా ఎల్ పనామా షిప్ సీజ్డ్ ద షిప్ అనే ఇన్సిడెంట్లో ఒక పెక్యూలియర్ పాయింట్ ఒకటి దొరికింది. దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అది కస్టమ్స్ కమిషనర్ ప్రివెన్షన్ నరసింహారెడ్డి గారు నిన్న ప్రెస్తో మాట్లాడుతూ చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, ఏదైనా కన్సైన్మెంట్ ఏదైనా ఎనీ గూడ్ పోర్ట్లోకి వచ్చే ముందు పోర్టు నోటిఫైడ్ ఏరియాలోకి వచ్చిన తర్వాతే అది మా జ్యూరిస్డిక్షన్లోకి ఉంటుంది. సో రైస్ ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అనేది మాకు సంబంధం లేదు. మాకు పోర్ట్ ఏరియా నోటిఫైడ్ ఏరియాలో వచ్చిన దగ్గర నుంచి మాత్రమే మాకు సంబంధం అని చెప్పే ప్రయత్నం చేశారు. అది టు బీ హానెస్ట్ అది కరెక్ట్ కూడా. కస్టమ్స్ అఫీషియల్కి రాష్ట్రం మొత్తం జ్యూరిస్డిక్షన్ ఉండదు. కస్టమ్స్కి కొన్ని జ్యూరిస్డిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు పోర్టు ఉంది, కాకినాడ పోర్టులో కొంత జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఆ జ్యూరిస్డిక్షన్ దాటి లోపలికి వచ్చిన తర్వాతనే వాటి మీద సర్వాధికారాలు కస్టమ్స్ అఫీషియల్స్కి ఉంటాయి. ఆ కస్టమ్స్ అఫీషియల్స్ కూడా చెప్పింది ఏంటంటే, ఒక్కసారి నోటిఫైడ్ ఏరియాలోకి వచ్చిన తర్వాత దాని మీద సర్వాధికారాలు మాకుంటాయి, చెక్ చేసేదానికని చెప్పారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఆగస్టు నెలలో టీడీపీ బీజేపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రైస్ని డిటెక్ట్ చేసేదానికి, ఇల్లీగల్ పీడిఎస్ రైస్ని ఎక్స్పోర్ట్ నాపేదానికి చెక్ పోస్ట్ని ఆగస్టులో పెట్టింది. చెక్ పోస్ట్ పెట్టి ఇల్లీగల్ రైస్ వెళ్లకుండా ఉండేదానికి ఒక ప్రయత్నం మొదలుపెట్టింది. అయితే ఆగస్టులో చెక్ పోస్ట్ పెట్టిన తర్వాత రైస్ అనేది యథేచ్ఛగా వెళ్తుంది. ఆ చెక్ పోస్టులు ఆ చెక్ పోస్టుల ద్వారానే ఆ రైస్ వెళ్ళింది ఎక్కడికి స్టెల్లా పోర్ట్లోకి. అది పోర్ట్లోకి వచ్చిన రైసు వ్యాలిడా కాదా అని చెక్ చేసే ముందు కస్టమ్స్ అఫీషియల్స్ చూసేది ఎన్ఓసి క్లియర్గా ఉందా లేదా. ఎన్ఓసి ఇవ్వాల్సింది ఎవరు? సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. సివిల్ సప్లై మినిస్టర్ ఎవరు? మనోహర్ గారు. సో ఆగస్టులో చెక్ పోస్టులు పెట్టి ఎన్ఓసీలు ఇచ్చి ఆ చెక్ పోస్టుల ద్వారానే వ్యాలిడ్గా ఎన్ఓసి తీసుకొని వెళ్ళిన రైస్నే కదా స్టెల్లా షిప్లో ఎక్కించింది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చెక్ పోస్టులు పెట్టారు. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి హెడ్ చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ ఏదైతే ఉందో అదే ఎన్ఓసి ఇచ్చింది. ఆ ఎన్ఓసి ఇచ్చిన రైస్ని లోపలికి ఎక్కించారు. సో పోర్ట్ అఫీషియల్స్ వాళ్ళకి వ్యాలిడ్గా ఎన్ఓసి ఉన్న తర్వాత కన్సైన్మెంట్ ఆపేదానికి వాళ్ళకి ఏ రైటు లేదు. అండ్ పోర్ట్ అఫీషియల్స్ చెప్తున్నట్టు వచ్చిన రైస్ మంచిదా కాదా, రైస్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని ఆరిజిన్ ట్రేస్ చేయాల్సిన బాధ్యత పోర్ట్ అఫీషియల్స్ కాదు కదా. వచ్చిన రైస్ వ్యాలిడా కాదా, లేకపోతే దొంగతనంగా వచ్చిన రైసా, లేకపోతే స్మగుల్ చేసి తీసుకొచ్చారా, ఇల్లీగల్ మేనర్లో తీసుకొచ్చారా అని చెక్ చేయాల్సిన ఆవశ్యకత ఎవరికి ఉంటుంది? అది కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్కి ఉంటుంది. అది సివిల్ సప్లైస్ అయితే సివిల్ సప్లైస్, హోమ్ డిపార్ట్మెంట్ అయితే హోమ్ డిపార్ట్మెంట్, లేదంటే కొన్నిసార్లు ట్రాన్స్పోర్ట్ అఫీషియల్స్ కూడా ఉంటుంది. ఆ వెహికల్లో వచ్చే గూడు దొంగతనంగా తీసుకొచ్చే గూడు అయితే ట్రాన్స్పోర్ట్ అఫీషియల్స్ కూడా వెహికల్ని ఆపి సీజ్ చేసేయచ్చు. సో చెక్ పోస్ట్ దాటి ఎన్ఓసి తీసుకొని చెక్ పోస్ట్ దాటి పోర్టు నోటిఫైడ్ ఏరియాలో దాకొచ్చిన దానికి ప్రతి దగ్గర స్టేట్ గవర్నమెంట్ క్లియర్ అఫీషియల్ ఎన్ఓసి ఇచ్చినట్టే కదా. చెక్ పోస్ట్ దాటుతుందంటే స్టేట్ గవర్నమెంట్కి పర్మిషన్ ఇస్తేనే కదా చెక్ పోస్ట్ దాటేది. స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోతే చెక్ పోస్ట్ దాటేదానికి ఆస్కారం ఉందా? లేదు కదా. సో వీళ్ళు సెటప్ చేసిన చెక్ పోస్ట్ దాటి వీళ్ళు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఎన్ఓసి తీసుకొని చాలా ఆర్గనైజ్డ్ మేనర్లో రైస్ వెళ్ళి స్టెల్లా షిప్ ఎక్కింది. ఆ స్టెల్లా షిప్ ఎక్కిన దాన్ని పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అంటారు. అంటే వీళ్ళ ప్రభుత్వం పెట్టిన చెక్ పోస్టే దాటి వచ్చింది కదా. వీళ్ళ పార్టీ మంత్రి హెడ్ చేస్తున్నటువంటి డిపార్ట్మెంటే కదా సివిల్ సప్లైస్. ఆ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఎన్ఓసీనే కదా వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఎన్ఓసీ లేకుండా పోర్ట్లోకి కస్టమ్స్ అఫీషియల్స్ ఆ రైస్ని ఎక్కనివ్వరు కదా. సో వీళ్ళు చూడండి, వీళ్ళ ప్రభుత్వంలో జరుగుతున్న దురాగతాన్ని వేరే ప్రభుత్వం మీద నెట్టేదానికి ఎంత దుర్మార్గంగా చేస్తున్నారు. వీళ్ళు ఆగస్టులో చెక్ పోస్ట్ పెట్టి వీళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి కొత్త మినిస్ట్రీలో కొత్త డిపార్ట్మెంట్ ద్వారానే ఎన్ఓసీలు ఇప్పించి ఆ రైస్ని తీసుకెళ్ళి షిప్లో ఎక్కించిన తర్వాత గత ప్రభుత్వం అడ్డాగా మార్చేశారు. స్మగ్లింగ్ జరుగుతుంది ఒకటే పాట 3 రోజులుగా. ఇప్పుడు ఇక్కడ యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి? సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మీద తీసుకోవాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ మినిస్టర్స్ మీద ఆ చెక్ పోస్టులు ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన అఫీషియల్స్ని అక్కడ చెక్ పోస్టులు పెట్టారో, స్టేట్ జిఎస్టీ వాళ్ళని పెట్టారా, పోలీసులను పెట్టారా, లేకపోతే సివిల్ సప్లైస్ వాళ్ళని పెట్టారా, వాళ్ళ మీద కదా యాక్షన్ తీసుకోవాల్సింది. ఇంత రైస్ని మీరు పెద్ద మొత్తంలో లోపలికి ఎలా పంపించారనేది ఒకటి. తర్వాత ఇంత పెద్ద మొత్తంలో రైస్కి ఎన్ఓసి ఎలా ఇచ్చారని సివిల్ సప్లై అఫీషియల్స్ మీద కదా యాక్షన్ తీసుకోవాల్సింది. సో ఈ ప్రభుత్వంలో జరుగుతున్న ఈ అరాచకాన్ని గత ప్రభుత్వం మీద నెట్టే పని ఎంత క్లియర్గా చేస్తున్నారో చూడండి. తర్వాత కస్టమ్స్ అఫీషియల్ ఇంకో మాట చెప్పింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క మోటివ్ ఏదైతే ఉందో పీడిఎస్ రైస్ని ఇల్లీగల్గా స్మగుల్ చేస్తున్నారనే దాన్ని కట్టడి చేసేదానికి మా పరివిలో ఎంత ఉంటే అంతవరకు మేము సపోర్ట్ చేస్తాం. గవర్నమెంట్ దాన్ని యాక్షన్ తీసుకోవాలి. అంటే గవర్నమెంట్ ఎలా యాక్షన్ తీసుకోవాలా? చెక్ పోస్ట్ దగ్గర ఆపగలగాల.
లేకపోతే పోర్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఇది పీడిఎస్ రైస్ వస్తే ఆపండి అని పోర్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటి 7వ నెలలో అడుగుపెట్టింది. 7 నెలల్లో కనీసం పోర్ట్ అఫీషియల్స్కి, కస్టమ్స్ అఫీషియల్కి, పోర్ట్ అథారిటీ వాళ్ళకి, కాకినాడ పోర్ట్ అథారిటీకి కనీసం ఇల్లీగల్ మేనర్లో రైస్ వస్తే ఆపండి అని కనీసం వీళ్ళు నోటిఫికేషన్, వాళ్ళకు కనీసం ఒక నోటీస్ మెసేజ్ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఇవ్వకుండా హడావుడి చేస్తే ఉపయోగం ఏముంది? అంటే వీళ్ళు చాలా క్లియర్గా, వీళ్ళ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, వీళ్ళ చెక్ పోస్టులు చాలా క్లియర్గా వదిలేసినాయి రైస్ లోపలికి వెళ్ళేదానికి. సో పోర్ట్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, గవర్నమెంట్ సైడ్, మా సైడ్ నుంచి ఏమైనా సపోర్ట్ కోరితే వీఆర్ దేర్ టు సపోర్ట్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఈ ఇల్లీగల్ రైస్, పీడిఎస్ ద్వారా వచ్చే రైస్ని ఇల్లీగల్గా ఎక్స్పోర్ట్ కాకుండా ఆపేదానికి మా వరకు మేము సపోర్ట్ చేస్తాము, ప్రొవైడెడ్ దట్ గవర్నమెంట్ అడిగితే, గవర్నమెంట్ మా సపోర్ట్ అడిగితే మేము చేసేదానికి రెడీగా ఉన్నామని పోర్ట్ అఫీషియల్స్ చెప్తున్నారు. ఇక్కడ తప్పంతా స్టేట్ గవర్నమెంట్లో పెట్టుకుని, తప్పంతా చెక్ పోస్ట్ మేనేజ్ చేస్తున్న డిపార్ట్మెంట్లో పెట్టుకుని, తప్పంతా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో పెట్టుకొని గత ప్రభుత్వం అనే పాట పాడతారు. ఈ చెక్ పోస్టులు, కొత్త చెక్ పోస్టులు పెట్టింది కూడా ఈ మొన్న ఆగస్టు కదా. మొన్న ఆగస్టులో ముఖ్యమంత్రిగా ఉంది చంద్రబాబు నాయుడు గారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా. అంటే వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి, వీళ్ళ మంత్రులుగా ఉండి, ఇదే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి ఈ గవర్నమెంట్లో ఏర్పడిన చెక్ పోస్టులు దాటుకుంటూ రైస్ లోపలికి వెళ్ళిందంటే తప్పెవరిది? ఆగస్టులో ముఖ్యమంత్రిగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేరు కదా. ఆగస్టులో డిప్యూటీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు లేరు కదా. ఆగస్టులో సివిల్ సప్లై మినిస్టర్గా జగన్మోహన్ రెడ్డి గారు లేరు కదా. సో ఆగస్టులో డిప్యూటీ సీఎంగా ఉంది పవన్ కళ్యాణ్, సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉంది మనోహర్ గారు, చీఫ్ మినిస్టర్గా ఉంది చంద్రబాబు నాయుడు గారు. మీ టైంలో జరుగుతున్న తప్పుని గత ప్రభుత్వం మీద ఎలా వేస్తారు? చెక్ పోస్ట్ని పెట్టింది మీరు ఆగస్టులో కదా, ఎన్ఓసీలు ఇస్తుంది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటే కదా. ఈ తప్పంతా మీది కదా. మీ హయాంలో వచ్చిన ఈ వ్యాలిడ్ తప్పుని వేరే ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే ఇది కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక హైప్ క్రియేట్ చేసేదానికి, గత ప్రభుత్వం మీద ఒక నిందేసేదానికి, ఒక ఎగ్జాజరేట్ చేసేసి షిప్ ఎక్కేసి సముద్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇది చూస్తున్న ఉదంతమంతా చూస్తూ ఉంటే, కస్టమ్స్ కమిషనర్ ప్రివెన్షన్ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా చెక్ పోస్టులు దాటుకుంటా, ఎన్ఓసి తీసుకొని చెక్ పోస్టులు దాటుకుంటా వచ్చిందంటే ఖచ్చితంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీడిఎస్ రైస్ని ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో ఎక్స్పోర్ట్ చేస్తుందని అనుకోవాలా? ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల సహకారంతోనే ఇదంతా నడుస్తూ ఉంది. అంతే తప్ప గత ప్రభుత్వం అయితే కాదు. గత ప్రభుత్వం ఉంటే వచ్చిన 1-2 నెలల్లో అయిపోవాలవి. ఇప్పుడు వరకు 6 నెలల వరకు ఆగాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వానికి సంబంధం లేదు. ఈ ప్రభుత్వమే ఆర్గనైజ్డ్ మేనర్లో మొన్న ఆగస్టులో చెక్ పోస్టులు పెట్టి ఎన్ఓసీలు ఇచ్చుకుంటూ వీళ్ళు ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల ద్వారానే రైసు యథేచ్ఛగా కాకినాడ పోర్ట్కి వెళ్ళి, పోర్ట్లో నుంచి షిప్లోకి ఎక్కి వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్తుందంటే ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆర్గనైజ్డ్ మేనర్లో చేస్తున్న క్రైమ్. ఇది వీళ్ళు చేస్తున్న క్రైమ్ని వేరే ప్రభుత్వం మీదకి నెట్టే ప్రయత్నం చేశారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే 6 నెలలుగా ఆగి ఇప్పుడైతే రైస్ ఎక్కించారు. 6 నెలలుగా రైస్ని అక్కడ షిప్లో పెట్టి షిప్ని అక్కడ 6 నెలలు ఆపరు పోర్ట్లో. ఆ ఛార్జెస్ కూడా కట్టుకోలేరు వాళ్ళు పోర్ట్కి. సో ఇది క్లియర్గా వీళ్ళు ఏర్పాటు చేసిన షిప్పుల ద్వారా, వీళ్ళు ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల ద్వారా, వీళ్ళ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఎన్ఓసీల ద్వారా రైస్ వెళ్తుందంటే ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వ సహకారంతోనే ఆ షిప్లోకి రైస్ వెళ్ళిందనేది మాత్రం చాలా క్లియర్గా కస్టమ్స్ కమిషనర్ ప్రివెన్షన్ నరసింహారెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి చాలా ప్రస్ఫుటంగా క్లియర్ అయిపోయింది. థ్యాంక్ యూ.